ఎపిసోడ్ 2 స్టార్టింగ్లో కెన్ భయ్య లేచి చూసేసరికి సోఫియా బయట ఉంటుంది అండ్ ఆ మాన్స్టర్స్ ఆమె దగ్గరికి వచ్చేస్తుంటారు. ఇంతలో కెన్ బయటికి వెళ్ళి సోఫియాని లోపలికి తీసుకువస్తాడు. అప్పుడు సోఫియా మా నాన్న చనిపోయారని చెప్పి దొంగ ఏడుపులు ఏడుస్తుంది. ఆ దొంగ ఏడుపుల్ని నమ్మేసిన కెన్ సోఫియాని ఓదారుస్తుంటాడు. కాస్త రికవర్ అయిన ఎల్జిన్తో బాయిడ్, నీకు ఈ దెబ్బలు ఎలా తగిలాయో మిగతా వాళ్ళకి తెలిస్తే ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, చాలా డిఫరెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫాతిమాని కాపాడే ప్రాసెస్లో నీకు ఈ దెబ్బలు తగిలాయని అందరికీ చెప్పు, అదే ఇప్పుడు మనకి మంచిదని చెప్తాడు. నాకైతే సోఫియా ఎల్జిన్ మ్యాటర్ మిగతా వాళ్ళకి చెప్పి వాళ్ళని బాయిడ్కి ఎగెన్స్ట్గా చేస్తుందేమో అన్న డౌట్ కొడుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ తబితా ఇంటి ముందు ఒక మూట వేలాడుతూ ఉంటుంది అండ్ ఆ మూట నుంచి రక్తం కారుతూ ఉంటుంది. దాన్ని బాయిడ్, జేడ్ అండ్ తబితాతో పాటు చాలామంది విలేజర్స్ చూస్తారు. అయితే ఆ మూటలో ఉన్నది జిమ్ ఏమో అన్న డౌట్తో బాయిడ్ అండ్ తబితా ఈథన్ అండ్ జూలీని అక్కడి నుంచి పంపేస్తారు. బాయిడ్ జేడ్ హెల్ప్తో ఆ మూటని కిందకి దింపుతాడు అండ్ తబితా ఆ మూటని విప్పి చూస్తుంది. అయితే ఆ మూటలో జిమ్ బాడీ ఉండదు. బట్ జూలీ అండ్ ఈథన్ స్టోరేజ్ ఆర్ యానిమల్ ఫామ్ రూమ్కి వెళ్ళి చూస్తే అక్కడ జిమ్ డెడ్ బాడీ ఉంటుంది. అది చూసి వాళ్ళు గట్టిగా అరుస్తారు అండ్ అది విన్న వెంటనే బాయిడ్, తబితా అండ్ మిగిలిన వాళ్ళు ఆ రూమ్ దగ్గరికి వస్తారు. ఈ వీడియోని కంటిన్యూ చేసే ముందు మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయిడ్ ఫస్ట్ జూలీ అండ్ ఈథన్ని అక్కడి నుంచి పక్కకి తీసుకొచ్చి ఆ తర్వాత బాధపడుతున్న తబితాని ఓదారుస్తాడు. అయితే అక్కడ నాలెడ్జ్ కమ్స్ విత్ ఎ కాస్ట్ అని రాసి ఉంటుంది. అది అప్పుడు బాయిడ్కి పెద్దగా అర్థం కాదు. ఈథన్ అండ్ జూలీ తబితా అండ్ జిమ్ గొడవ పడడం వల్లే జిమ్ నైట్ ఇంటికి రాలేదు అండ్ అందుకే జిమ్ చనిపోయాడని అనుకుంటారు. బట్ తబితా వాళ్ళతో మేమేమి గొడవ పడలేదని చెప్తుంది. డోనా జూలీ అండ్ ఈథన్ని చూసుకోవడానికి వెళ్తుంది. బాయిడ్ జేడ్ అండ్ ఎలీస్ హెల్ప్తో జిమ్ బాడీని చర్చ్లోకి తీసుకువెళ్తాడు. అక్కడ బాయిడ్ నాలెడ్జ్ కమ్స్ ఎట్ ఎ కాస్ట్ అని ఎందుకు రాసారో నాకైతే అర్థం కావట్లేదు అని అంటాడు. అప్పుడు జేడ్ బాయిడ్తో నేను నీకు మ్యాటర్ చెప్పాలి అని చెప్పి జేడ్ అండ్ తబితా మళ్ళీ ఇదే ప్లేస్కి రావడం అండ్ ఆ పిల్లల మ్యాటర్ చెప్తాడు. మేము అవి తెలుసుకోవడం వల్లే జిమ్ చనిపోయాడని కూడా చెప్తాడు. అప్పుడు బాయిడ్ సారా వాళ్ళ బ్రదర్కి కూడా ఈ ప్లేస్ గురించి తెలుసుకోవడం వల్ల మనం డేంజరస్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేయాల్సి వస్తుందనిపించేదని చెప్పి ఇప్పుడు నువ్వు తబితా మళ్ళీ ఎక్కడికి వస్తున్నారు ఆ పిల్లల్ని కాపాడడానికి. బట్ వాళ్ళు చాలా ఇయర్స్ బ్యాక్ చనిపోయారు, మరి మీరు వాళ్ళని ఎలా కాపాడుతారు అని అడుగుతాడు. దానికి జేడ్ నేను కూడా ఆ పాసిబిలిటీని కనుక్కోవడం కోసం వర్క్ చేస్తున్నా అని అంటాడు. దానికి బాయిడ్ ఇంకా హార్డ్ వర్క్ చేయి అని చెప్తాడు. సారా త్రూ జిమ్ గురించి తెలుసుకున్న కెన్ సోఫియాని సారాకి అప్పచెప్పి జిమ్ ఫ్యూనరల్ పనులు చూసుకోవడానికి వెళ్ళిపోతాడు. జూలీ ర్యాండల్ని కలిసి మా నాన్న చనిపోయారు, నువ్వు నాతో ఆ రాళ్ళున్న ప్లేస్కి వచ్చి నాకు హెల్ప్ చేస్తే నేను మా నాన్నని కాపాడుకుంటా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అండ్ ర్యాండల్ కూడా జూలీ వెనక వెళ్తాడు. తబితా ఆ రూమ్లో రాసి ఉన్న నాలెడ్జ్ కమ్స్ ఎట్ ఎ కాస్ట్ లెటర్స్ని క్లీన్ చేస్తున్నప్పుడు జేడ్ తబితాని కలిసి మనం కరెక్ట్ డైరెక్షన్లో వెళ్తున్నాం, అందుకే వాళ్ళు ఇలా చేశారు అని అంటాడు. అప్పుడు తబితా గట్టిగా అరుస్తూ నాకిప్పుడు ఇది అనవసరమని అంటుంది. అప్పుడు జేడ్ వాళ్ళిదంతా నిన్ను భయపెట్టడానికే చేస్తున్నారు అని అంటాడు. అప్పుడు తబితా నేను భయపడ్డా, నీకే నువ్వు ఒక్కడవే ఉంటావు, నీకెవరు లేరు, నువ్వు నీ కోసమే ఆలోచిస్తావు, బట్ నాకు నా పిల్లలున్నారు, అసలు జిమ్ బదులు నువ్వు చనిపోవాల్సిందే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. డానీ అంబులెన్స్ తీసుకొని పారిపోతున్న టైంలో క్రిస్టీ అండ్ మేరీ ఆమెని ఆపడానికి ట్రై చేస్తారు అండ్ ఆ ప్రాసెస్లో క్రిస్టీ కూడా అంబులెన్స్ ఎక్కేస్తుంది. అక్కడ స్టేషన్లో బాయిడ్ కెన్ని కలిసి మాట్లాడుతున్న టైంలో మేరీ వచ్చి డానీ అంబులెన్స్ తీసుకొని పారిపోతుంది అండ్ అందులో క్రిస్టీ కూడా ఉందని చెప్తుంది. సారా సోఫియాకి ఒక కొత్త స్పెట్స్ ఇచ్చి ఆ ప్లేస్ గురించి అండ్ బాయిడ్ గురించి చెప్తుంది. ఏదో సౌండ్ వస్తుందని డోనా బయటికి వచ్చి చూసేసరికి బాయిడ్ డానీ అంబులెన్స్ తీసుకుని ఎక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తుందని చెప్తాడు. ఇంతలో ఈథన్ బ్యాక్ డోర్ నుంచి బయటికి వెళ్ళిపోతాడు. హెన్రీ స్టోరేజ్ రూమ్లో విక్టర్ని కలిసి నువ్వు ఈథన్కి హెల్ప్ చేయి అని అంటాడు. అప్పుడు విక్టర్ నువ్వు ఇక్కడికి రాకుండా ఉండాల్సింది అని అంటాడు. అప్పుడు హెన్రీ ఇక్కడికి ఎవ్వరు కావాలని రారు అండ్ నీతో ఉండడం నాకు ఇష్టమే అని అంటాడు. ర్యాండల్ అండ్ జూలీ ఆ రాళ్ళుండే ప్లేస్కి చేరుకుంటారు. అప్పుడు జూలీ నేను ఈ రాళ్ల మధ్య నుంచి ఎంటర్ అవ్వగానే వేరే టైంకి ట్రావెల్ అయిపోతా అని చెప్పి నేను ఎంటర్ అవ్వగానే నాకు కాస్త టైం ఇవ్వు, సిచ్యువేషన్ బాగా బ్యాడ్గా అయ్యే టైంకి నన్ను ఆ రాళ్ల మధ్య నుంచి లాగే అని చెప్పి జూలీ ఆ రాళ్ల మధ్యలోకి వెళ్ళిపోతుంది. జూలీ ఆ రాళ్ల మధ్యలోకి వెళ్ళగానే జూలీ టైంలో పాస్ట్కి వెళ్ళిపోతుంది. అది సీజన్ 2 ఎండింగ్ ఎపిసోడ్ అనుకుంటా. డోనా, బాయిడ్ అండ్ జిమ్ వెహికల్లో ఇరుక్కుపోతారు. మాన్స్టర్స్ ఆ వెహికల్ వైపుగా వెళ్ళడం, జిమ్ వెహికల్ మిర్రర్ నుంచి ఆ మాన్స్టర్స్ని చూడడం జూలీ చూస్తుంది అండ్ జిమ్ని పిలుస్తుంది. బట్ జిమ్కి జూలీ అరుపులు వినిపించవు. ఆ వెహికల్ నుంచి జిమ్ అండ్ డోనా బయటికి వచ్చి కారు వైపుగా పరిగెడుతుంటారు అండ్ జూలీ కూడా వాళ్ళ వైపు పరిగెడుతుంది. బట్ అప్పుడే ఒక మాన్స్టర్ జూలీని పట్టేసుకుంటుంది. ఇక మింగేస్తాది అన్న టైంలో
టైంలో రియల్ టైంలో ర్యాండల్ జూలీని రాళ్ల మధ్య నుంచి లాగేసి జూలీని కాపాడేస్తాడు. జూలీ మళ్ళా లోపలికి వెళ్దాం అనుకుంటుంది, బట్ ర్యాండల్ ఆమెని ఆపేస్తాడు. తబితా చర్చ్లో కాసేపు జిమ్ బాడీ దగ్గర బాధపడి కాలనీ హౌస్కి తిరిగి వచ్చి చూసేసరికి జూలీ అండ్ ఈథన్ అక్కడ ఉండరు. అండ్ తబితా ఈథన్ గురించి కంగారు పడుతూ ఈథన్ని వెతుక్కుంటూ ఫారెస్ట్ వైపుగా వెళ్ళిపోతుంది. బాయ్డ్ డానీ కోసం స్పైక్ చైన్స్ని రోడ్డు పైన పరుస్తాడు. అండ్ క్రిస్టీకి ఈథన్ కనిపిస్తాడు. అండ్ ఈథన్ కూడా వాళ్ళని చూసి దాక్కునిపోతాడు, బట్ డానీ అంబులెన్స్ని ఆపదు. ఫైనల్లీ క్రిస్టీ స్పైక్ చైన్స్ పైకి ఎక్కించడంతో అంబులెన్స్ ఆగిపోతుంది. బాయ్డ్ వెంటనే డానీని అరెస్ట్ చేసి ఫుల్ ఫైర్ అవుతాడు. అప్పుడే క్రిస్టీ బాయ్డ్ని కామ్ అవ్వమని చెప్పి ఈథన్ ఫారెస్ట్లోకి వెళ్తున్నాడని చెప్తుంది. ఈథన్ అలా నడుచుకుంటూ జిమ్ వెహికల్ దగ్గరికి చేరుకొని అందులో ఉన్న రేడియోని తన బ్యాగ్లో వేసుకొని ఆ వెహికల్ బయటికి వస్తాడు. అప్పుడు ఈథన్కి జిమ్ కనిపిస్తాడు. ఈథన్ వెంటనే జిమ్ని హగ్ చేసుకుంటాడు. అప్పుడు జిమ్ ఈథన్తో నువ్వెక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. అప్పుడు ఈథన్ నేను ఈ రేడియో త్రూ నిజమైన థామస్కి నీతో ఉండమని మెసేజ్ పంపిద్దాం అనుకున్నా అని అంటాడు. అప్పుడు జిమ్ ఇప్పుడు జూలీ అండ్ తబితాని నువ్వే చూసుకోవాలి అని చెప్పి మనం ఇక్కడికి వచ్చిన రోజు ఈ వెహికల్లో ఇరుక్కున్నప్పుడు నీకు ఒక కల వచ్చింది, ఆ కల్లో నువ్వేం చూసావో నీకు గుర్తుందా అని అడుగుతాడు. అప్పుడు ఈథన్ నేను ఆ కల్లో లేక్ ఆఫ్ టీయర్స్ చూసా అని అంటాడు. అప్పుడు జిమ్ నీకు ఆ కళ ఎందుకు వచ్చిందో నీకు తెలియదు, బట్ ఇక్కడ అలాంటి ప్లేస్ ఉంది అండ్ దాన్ని నువ్వు కనిపెట్టాలి అని చెప్తాడు. అప్పుడే ఈథన్కి తబితా వాయిస్ వినిపించి వెనక్కి తిరిగి చూస్తాడు అండ్ ఇక్కడ జిమ్ మాయమైపోతాడు. తబితా ఈథన్ని కలుసుకుంటుంది. అప్పుడు ఈథన్ మామ్ నేను డాడ్ని చూసా అని అంటాడు అండ్ ఇద్దరూ హగ్ చేసుకుంటారు. అండ్ ఇక్కడితో ఈ సూపర్బ్ ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. ఇక్కడ 2 థింగ్స్. ఈథన్కి జిమ్ కనిపించడం ఈథన్ హాల్యూజినేషన్ అయి ఉండొచ్చు, ఆర్ ఇది కూడా మ్యానినేలో ఆడించే ఆట అయి ఉండొచ్చు. ఒకవేళ ఇది ఈథన్ హాల్యూజినేషన్ అయితే ఈథన్ ఆ లేక్ ఆఫ్ టీయర్స్ని కనిపెట్టడం వల్ల ఆ విలేజ్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకవేళ ఇది కూడా ఆ మ్యానినేలో ప్లానే అయితే ఈథన్ ఆ లేక్ ఆఫ్ టీయర్స్ని కనిపెట్టడం వల్ల ఆ విలేజర్స్కి మళ్ళా ఏదో పెద్ద బొక్క పడడం ఖాయమనిపిస్తుంది. ఇంకా రివీల్ అవ్వాల్సినవి చాలా ఉన్నాయి. లేక్ ఆఫ్ టీయర్స్ ఏంటి, అసలు ఆ సైకిల్ని బ్రేక్ చేయడం ఎలా, ఇలా చాలా థింగ్స్ రివీల్ అవ్వాలి. నాకెందుకో ఈథన్ ఈజ్ ద కీ క్యారెక్టర్ అనిపిస్తుంది. యాక్చువల్లీ ఈ టౌన్ అనేది కొన్ని లాజిక్స్ అండ్ రూల్స్తో నడిచే ఒక స్టోరీ డ్రివెన్ సిస్టమ్ అనుకుంటే ఈథన్ ముందు చెప్పిన స్టోరీస్, కోడ్స్ అండ్ సింబల్స్ అన్నీ ఆ స్టోరీని ప్రాపర్ వేలో నెరేట్ చేయగలిగే క్లూస్ అనుకుంటే ఈ టౌన్ నుంచి ఎస్కేప్ అవ్వాలి అంటే ఆ క్లూస్ని యూస్ చేసుకొని ఆ స్టోరీని ప్రాపర్గా ఆడాలి. మీరు కరెక్ట్గా చూస్తే డానీ క్రిస్టీతో దేర్ ఈజ్ ఆల్వేస్ ఎ వే అన్నప్పుడు వెంటనే ఈథన్ని చూపిస్తారు. సో హీ మైట్ బీ ద గై టు అన్ఫోల్డ్ ద మిస్టరీ. ఇది కంప్లీట్లీ నా థియరీ మాత్రమే. ఆనెస్ట్లీ సీజన్ 4 సీజన్ 3 కంటే చాలా సూపర్గా ఉంది. ఈ 2 ఎపిసోడ్స్లో మాత్రం ఎక్కడా ల్యాగ్ అయితే లేదు. సో దాట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.